నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులుగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళామణులు పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గం కమ్మ వర్సెస్ కాపుగా రాజకీయం అయితే పెద్ద ఎత్తున మారుతున్న పరిస్థితి కనపడుతున్నాయి. దీనికి సంబంధించి మనతోటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాపు నాయకులు ఊరుబండి శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నా అండి. సార్, ఏంటి సార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ నేతలు విడుదల రజనీ గారు, అదేవిధంగా గల్లా మాధవ్ గారు, వారిద్దరు పోటీ చేస్తున్నప్పటికీ ఈ నియోజకవర్గం ఎందుకు కమ్మ వర్సెస్ కాపుగా మారిపోయింది రాజకీయం? కమ్మ వర్సెస్ కాపుగా మారడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ విడుదల రజనీ గారి భర్త వచ్చేసరికి కుమారస్వామి గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అటుపక్క వచ్చేసి గల్లా మాధవి గారి భర్త కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. వీరిరువురు కూడా కాపు సామాజిక వర్గానికి దగ్గర అవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ఇన్ని లక్షల ఓట్లు, సుమారుగా పార్లమెంట్ పరిధిలో 2.5 నుంచి 3 లక్షల ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉన్నా కానీ అధిక సీట్లు, కనీసం 2-3 సీట్లు కూడా కాపు సామాజిక వర్గానికి కేటాయించకపోవడం కొంత బాధ కలిగించే అంశం. అదేవిధంగా ఇటు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ తరపున చూసినట్టయితే సుమారు 3 నుంచి 4 అసెంబ్లీ, ఒక పార్లమెంటు కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వటం వల్ల అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్ర అధికారాన్ని కట్టబెట్టేది వెస్ట్ పార్లమెంటు సీటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆ 2 ఈక్వేషన్స్ కమ్మ వర్సెస్ కాపు అనేది వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే సార్, ఇక్కడ పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతోటి విడుదల కుమారస్వామి గారు గుంటూరులో రంగప్రవేశం చేసిన దగ్గర నుంచి కూడా అందరినీ పిలిచి వారి సమస్యలను పరిష్కరించే దిశగా వారికి హామీలు ఇచ్చి వారు అందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవడంలో ఇక్కడ సక్సెస్ అవుతున్నారు అనేటువంటి ఇది కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. సో దీంట్లో వాస్తవాలు ఏమేరకు ఉన్నాయి? ఖచ్చితంగా అంటే రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా వారికి ఉన్న బంధుత్వాలను కానివ్వండి, సామాజిక వర్గంలో ఎటువైపు నుంచి ఎక్కడో చోట ఒకరికొకరికి బంధుత్వం రిలేషన్స్ ఉంటాయి కాబట్టి దాని పరంగా ఆయన కొంత ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ పరిణామం కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం అయితే ఉందనిపిస్తూ ఉంది నా పర్సెప్షన్లో. అయితే గుంటూరు పార్లమెంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు కనీసం ఒక్కరికి కూడా ఇక్కడ కూటమి తరపు నుంచి కాపులకి టికెట్ రాకపోవడం మీద కాపులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా గుంటూరు జిల్లా కాపు నేతలు పెద్దగా ప్రశ్నించిన పరిస్థితులు ఎక్కడా లేవు. ఎందుకని? గుంటూరు జిల్లానే రాజకీయ చైతన్యం కలిగిందండి. దానిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి చాలా తెలివిగలవారు, ఆచిచూచి అడిగేసేవారు. వారు ముందుకొచ్చి మాట్లాడలేకపోవచ్చేమో కానీ వారు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అవుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ విడుదల కుమారస్వామి గారికి, విడుదల రజనీ గారికి ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉండవచ్చు? ఇప్పటి వరకు అయితే కొంత ఫేవర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా కుమారస్వామి గారితో ఎక్కువ టచ్లో ఉండటానికి చూస్తూ ఉన్నాం. ఇక ముందు రోజులు ఇంకా టైం ఉంది కాబట్టి వారు ఏ విధంగా ముందడుగు వేస్తారో, కాపులకి ఏ విధమైన హామీలు ఇస్తారో, ముందు రోజుల్లో ఎక్కువ పదవులు ఎవరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో చూసి ఆ విధంగానే ముందుకెళ్తారు. ఒక మంచి డిసైడింగ్ చేస్తారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అని చెప్పి నేను అనుకుంటాను. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. మరి చూశారు కదా, మొత్తానికి చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి కేవలం 1 సీటు మాత్రమే కాపులకి ఇచ్చారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్లో 7 స్థానాలు ఉన్నప్పటికీ కూడా కనీసం 1 స్థానాన్ని కూడా కాపులకి కేటాయించకపోవడం మీద ఇక్కడ కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఓటర్లు అయితే పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మొత్తానికి కనుక చూస్తే విడుదల కుమారస్వామి గుంటూరులో రంగప్రవేశం చేసిన దగ్గర నుంచి తన భార్య విడుదల రజని గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. తన సామాజిక వర్గం, తన బంధుత్వానికి సంబంధించినటువంటి వారు అందరితో కూడా విడుదల కుమారస్వామి చర్చలు జరుపుతుంటే ఆయనకి అనుకూలంగా ఇక్కడి నుంచి ఫలితాలు అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి అంటున్నారు ఊరబండి శ్రీకాంత్ గారు.